రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ గా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. నాలుకపై ట్యూమర్ రావడం వల్ల పలు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారని, అందుకు తరచూ వైద్య పరీక్షలు అవసరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి గతేడాది మార్చి 10న కేసు నమోదు కాగా ప్రధాన నిందితుడిగా తప్పుగా ఇరికించారని పేర్కొన్నారు. తాను అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పారిపోయారంటూ దర్యాప్తు సంస్థ కింది కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పొందినట్లు తెలిసి వైద్యం కోసం అమెరికా వెళ్లినట్లు కోర్టులో మెమో దాఖలు చేశారన్నారు. 2023లో డిసెంబర్లో రాజీనామా చేసి 3 నెలలకు వైద్యం కోసం అమెరికా వెళ్లారని, ఈలోపు పోలీసులు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఎస్ఐకేబీ చీఫ్ గాని నిబద్దతతో పనిచేశారని, అధికారిక పార్టీతో కుమ్మక్కై ఇతర పార్టీలకు చెందిన వారి ఫోన్లను ట్యాప్ చేయించారనడం తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నారు. అమెరికా వెళ్లినా సరే దర్యాప్తు అధికారితో సంప్రదిస్తూనే ఉన్నారని, తన వివరాలన్నీ అందించారని చెప్పారు. దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ కేసులో అరెస్టు చేయదలిస్తే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు హైకోర్టును కోరారు.